అత్తయ్య చీర ఎలా ఉంది? ఈ చీర చాలా బాగుంది అత్తయ్య నీకు. సరే కానీ కొంచెం జడేవే, బస్సుకి టైం అవుతుంది, వెళ్దాం. ఇక్కడికి వచ్చి కూర్చోండి అత్తయ్య, జడ వేస్తాను. ఏం చేస్తున్నావు సామాన్య? చాయ్ పెడుతున్నానే. పెడతావు నువ్వు ఎక్కడ సామాన్లు అన్నీ అట్టే పెడతావు. తెలుసు కదా నేను చాయ్ పెడితే ఎలా ఉంటాను. అందుకనే కదా నిన్ను పెట్టమన్నా. తొందర పెట్టవే, నాకు ఇవాళ తలనొప్పిగా ఉంది, అసలు బస్తీకి వెళ్ళడం నాకు ఇష్టమే లేదు. మనకు బస్తీకి వెళ్ళకపోతే ఒక రోజు గడవదు కదనే, వెళ్ళాలి కదా, తప్పదు. పదా వెళ్దాం పద తొందరగా అని. ఫిల్టర్ ఏనా? ఇవ్వు. ఇగో ఇక్కడ ఉంది, తింటా. గ్లాసెస్ పెడతావు కానీ తర్వాత ఇవన్నీ క్లీన్ చేయాలి. చేస్తా అక్క. ఈరోజు ఎటు సైడ్ వెళ్దామే బస్తీకి? వాళ్ళు ఏమంటారో మరి చూద్దాం, అందరం కలిసి వెళ్దాం. అదేనే. ఇప్పుడు చెప్పవే నా చాయ్ ఎలా ఉందో. బాగుంది, నిజంగా చెప్తున్నా, తలనొప్పి ఎగిరిపోయింది. కాదే బస్తీకి రానంటున్నావు ఎందుకు? ఏమైంది ఈరోజు నీకు? ఏం లేదే, కొంచెం నీరసంగా ఉంది. అయినా కానీ వెళ్దాం పద బస్తీకి. ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది, అదైతే బస్తీకి వెళ్ళినా చిట్టి కట్టుకోవచ్చు. పద. ఎలా ఉంది అత్తయ్య జడ? చాలా బాగుంది, అందుకే కదా నిన్ను చుట్టేయమంటే ఇప్పటికి. సరే సరే బస్తీకి వెళ్దాం ఇక. వెళ్దాం. వాళ్ళు రెడీ అయ్యారు లేదు, అడుగు పోవే. సరేనే. ఈ బట్టలు ఉతకడేమో కానీ మడత పెట్టడే పెద్ద టాస్క్ అయిపోతుంది. వస్తే నవీనా, రెడీ అయ్యావానే? వచ్చింది, వస్తున్నా. ఇంకెంతసేపు రెడీ అవ్వు, వెళ్దాం. వస్తే సామాన్య, రిమ్షా, మీరు రెడీ అయ్యారా? వస్తున్నామే. సరే పదండి, బస్తీకి లేట్ అవుతుంది, మళ్ళీ తొందర రావాలి సాయంత్రం మనం. సరే పదండి. వస్తే రాఖీ పండుగ అప్పుడే వచ్చేసిందానే? అవునే, ఈ నెలలోనే కదా రాఖీ పండగ. అన్నయ్య ఇవ్వవా? మంచి వ్యాపారం జరగాలి, అమ్మవారి ఆశీస్సులు ఉండాలి, దినదిన అభివృద్ధి చెందాలి. ఇవ్వు నాన్న, చల్లగా ఉండాలి నాన్న. ఇవ్వు నాన్న, చల్లగా ఉండాలి. ఇవ్వు బాబాయ్. ఇవ్వు నాన్న, చల్లగా ఉండు, నీకంతా మంచి కావాలి. అమ్మో, ఏంటి చూస్తుండగానే పండుగలు ఎంత తొందరగా వచ్చేసాయి? అవునే, రాఖీ పండగ కూడా వచ్చేసింది. మనని కూడా మన ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేస్తుంటే బాగుండు కదా. ఏం చక్క అందరితో పండుగ సెలబ్రేట్ చేసుకునేటోళ్ళు. ఏ పండగ వచ్చినా మన కుటుంబాలు గుర్తుకొస్తాయి. అమ్మ నాన్నల ప్రేమ, అన్నతమ్ముల ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ, ఏ ప్రేమకు మనం నోచుకోలేదు. ఈ రాఖీ పండుగ ఒక ఎమోషన్. వస్తే మళ్ళీ మన ఫ్యామిలీస్ని గుర్తు చేసుకొని బాధపడకండి. అమ్మో, నాకు అటువంటి బాధ ఏమీ లేదే. నన్ను మా ఫ్యామిలీలో ట్రాన్స్గా యాక్సెప్ట్ చేశారు కాబట్టి మా తమ్ముడు వాళ్ళకి, అన్నయ్య వాళ్ళకి రాఖీ కట్టే వస్తానే. నిజంగా మీ ఫ్యామిలీ చాలా గ్రేటే, నేను ట్రాన్స్జెండర్గా యాక్సెప్ట్ చేయడము. అయినా మన కుటుంబాలకు మనం అవసరం లేదే, మన డబ్బు కావాలి. వస్తే ఎందుకలా మాట్లాడుతున్నావే? అన్ని కుటుంబాలు ఒకేలా ఉండవు కదనే. మనల్ని కొన్ని కుటుంబాలు ప్రేమగా దగ్గర తీసుకుంటాయి, కొన్ని కుటుంబాలు డబ్బును ఆశిస్తాయి. అయినా ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే కదనే. వస్తే ఇవన్నీ మనకు తెలిసినాయే కదా, పదండి, లేట్ అయిపోతుంది, ఇంటికి వెళ్దాం పదండి. హలో అక్క. తమ్ముడు బాగున్నావా అక్క? నేను బాగున్నా తమ్ముడు, నువ్వు బాగున్నావా? నేను బాగున్నా అక్క. ఈసారి రాఖీ పండగకి రాఖీ కట్టడానికి మన ఇంటికి రా అక్క. సరే తమ్ముడు, రాఖీ పండుగ తప్పకుండా వస్తాను. సరే తప్పకుండా రా అక్క. ఇంటికి వచ్చి నీకు రాఖీ తప్పకుండా కడతాను. సరే అక్క, ఉంటానైతే. సరే నాన్న. ఎవరత్తయ్య? మా తమ్ముడు పెళ్ళైన తర్వాత నన్ను ఫస్ట్ టైం మా ఇంటికి రమ్మన్నాడు, అది కూడా రాఖీ కట్టడానికి. అవునా? అయితే ఈసారి మీ తమ్ముడికి రాఖీ కట్టడానికి వెళ్తావైతే? అవునే, మా తమ్ముడు పెళ్ళి 8 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ టైం మా తమ్ముడికి రాఖీ కట్టడానికి మా తమ్ముడి ఇంటికి వెళ్తున్నాను. నలుగురికి ఒక మాట చెప్పి వెళ్తానే. ఇంకేంటి, ఇంటికి వెళ్ళి తమ్ముడికి హ్యాపీగా రాఖీ కట్టి రా అత్తయ్య. ఇదే కదా మా తమ్ముడిల్లు. బాగున్నావా ప్రియాంక? ఓ నువ్వేనా మహాతల్లి, వచ్చావా? ఏమ్మా ప్రియాంక, ఎలా ఉన్నావు? బానే ఉన్నానులే. ప్రియాంక, పిల్లలేరు, కనపడతలేరు. ఎందుకు? నీతో తీసుకెళ్తావా ఏంటి? అయ్యో, ఏంటి ప్రియాంక
అలా మాట్లాడుతున్నావు? అదేం లేదులే, ఎందుకు వచ్చావో చెప్పు. ఈరోజు రాఖీ పండగ కదా, మా తమ్ముడికి రాఖీ కట్టి వెళ్దామని వచ్చాను. ఏంటి నువ్వు మా ఆయనకి రాఖీ కడతావా? ట్రాన్స్జెండర్ రాఖీ కూడా కడుతుందా? అదేంటి ప్రియాంక, ఒక అక్క తమ్ముడి బంధాన్ని అలా ఎక్కిరిస్తున్నావు? హా? ఏమోలే, కొత్త బంధాలు నాకేం తెలుసు. అయినా మా ఆయనకు గుర్తుండాలి, నీలాంటి వాళ్ళందరినీ దూరం పెట్టమంటే ఇంకా దగ్గర తీస్తున్నాడు. చుట్టుపక్కల వాళ్ళ మాటలు పడలేక చస్తున్నాము. ఏమోలే, కొత్త బంధాలు నాకేం తెలుసు. అయినా మా ఆయనకు గుర్తుండాలి, నీలాంటి వాళ్ళందరినీ దూరం పెట్టమంటే ఇంకా దగ్గర కొత్త బంధాలు నాకేం తెలుసు. చుట్టుపక్కల వాళ్ళ మాటలు పడలేక చస్తున్నాము. నువ్వు మా ఇంటికి వచ్చినట్టు ఎవరైనా చూస్తే మా పరువు పోతుంది. అయ్యో ప్రియాంక, అంత పెద్ద మాటలు ఎందుకులే. నా వల్ల మీ పరువు ఎందుకు పోవాలి? నా వల్ల మీరెందుకు మాటలు పడాలి? నేనే వెళ్ళిపోతాను. ప్రియాంక, ఏ ప్రియాంక, వస్తున్నానండి. ఎవరు వచ్చారే? ఎవరు రాలేదండి. ఎవరు రాలేదా? ఎవరు వచ్చినట్టు మాట అనిపించినాయి నాకు. ఎవరు రాలేదా? ఎవరు రాకపోవడం అంటే మా అక్క వచ్చిందా? అబ్బే రాలేదండి. ఏయ్, మా అక్క వచ్చింది, ఎక్కడుంది? వచ్చింది వెళ్ళిపోయింది. మరి రాలేదంటావు? ఏమన్నా మా అక్కనే? నేనేమన్నాను? తమ్ముడు లేడా అని అడిగింది, లేడు అని చెప్పాను. రాఖీ అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. దానికి అంతలా అరుస్తున్నావు ఎందుకు? నాకు తెలిసే మా అక్కనే ఏదో అన్నా నువ్వు, అందుకే వెళ్ళిపోయింది. అవును అన్నాను. ట్రాన్స్జెండర్ ఇంటికి రానివ్వడం ఏంటి? ఏయ్, చుట్టుపక్కల వాళ్ళు చూస్తే మన పరువేమవుతుంది. ఛీ, నువ్వు అసలు మనిషివేనా? నా కుటుంబాన్ని ఇంత అలా ఆదుకున్న మనిషిని ఇలా మాట్లాడతావా? ఇప్పుడు ఏమైంది? ఆవిడనంటుంటే అంత పొడుచుకొస్తుంది నీకు? అవునే, పొడుచుకొస్తుంది. నా కుటుంబాన్ని ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంది కదా, అందుకే పొడుచుకొస్తుంది. తమ్ముడు, ఏమైంది ఇలా ఉన్నావు? ఏం లేదక్క. ఏమైందో చెప్పురా. నేను ట్రై చేస్తున్నా, ఒక్క జాబ్ కూడా దొరకలేదు. ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది, పైసా లేదు చేతిలో, ఏం చేయాలో అర్థం కావట్లేదు. తమ్ముడు, నేను కొన్ని డబ్బులు ఇస్తాను, అవి ఇంట్లోకి సర్దుకోనానా. కానీ నేను డబ్బులు ఇచ్చినట్టు మాత్రం ఎవరికి చెప్పకు. నేను ఫోన్పే చేస్తాను, సరేనా? అయ్యో వద్దక్క, పర్లేదు, నేను ఎదుట్లో సర్దుకుంటాను అక్క, పర్లేదు. అయ్యో పర్లేదు తమ్ముడు, ఇప్పుడు నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావు. హలో, అరే మావా. చెప్పరా. అరే మావా, బాబుకి పరిస్థితి ఏం బాగాలేదురా. ఒక 2 lakhs అమౌంట్ కావాలరా, కొంచెం ఏమైనా అడ్జస్ట్ చేయరా. ఏంటి డబ్బులా? అరే మన దావుతుంటే పిలువురా, వస్తా కానీ డబ్బులకైతే ఫోన్ చేయకరా నాకు. తమ్ముడు, హలో అక్క. నేను ఇక్కడే పబ్లిక్ గార్డెన్ దగ్గర కూర్చున్నాను, రానా? వస్తున్నా అక్క. తమ్ముడు, చిన్నోడికి ఎలా ఉంది ఇప్పుడు? బాబు పరిస్థితి ఏం బాగాలేదు అక్క, డబ్బులు ఎవరిని అడిగినా సాయం చేయట్లేదు. అయ్యో బాధపడకురా, చిన్నోడికి అంతా కోలుకుంటుంది. తమ్ముడు, ఈ డబ్బు నా ఇల్లు కోసం అని దాపెట్టుకున్న డబ్బులు. ఇవి తీసుకెళ్ళి ఫస్ట్ హాస్పిటల్లో కట్టినాను. చిన్నోడిని కాపాడినాను వీటితో. చాలా థ్యాంక్స్ అక్క. నేను డబ్బులు ఎవరిని అడిగినా సహాయం చేయలేదు. ఈరోజు నా కొడుకు పోతుందంటే అది మీ వల్ల అక్క. అయ్యో ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా? ఫస్ట్ ఈ డబ్బులు తీసుకెళ్ళి హాస్పిటల్లో కట్టుకో, వెళ్ళు. ఈరోజు నా కొడుకు పోతుందంటే అది మీ వల్ల అక్క. ఇవి తీసుకెళ్ళి ఫస్ట్ హాస్పిటల్లో కట్టినాను. అయ్యో నిజమా? ఆ రోజు మన బాబు ప్రాణాలు కాపాడింది మీ అక్కనా? అవునే, ఆ విషయం కూడా ఎవరికి తెలియకూడదని ఆ రోజు నా దగ్గర మాట తీసుకుంది. నువ్వు భయపడుతున్న అదే సమాజం కోసం మా అక్క చేసిన సహాయం ఇప్పటికీ ఎవరికి చెప్పలేదు. వస్తే పిచ్చిదానా, నా అక్క ఇంటికి వస్తే పరుగు పోతుంది అంటున్నావు. ఇరుగు పొరుగు వాళ్ళు తప్పుగా అనుకుంటారు అంటున్నావు. ఆ రోజు మన బాబు ఆపరేషన్కి డబ్బు అవసరమైనప్పుడు ఏ ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చారే, ఏ పుట్టింటి వాళ్ళు వచ్చారే చెప్పు. అయ్యో, ఆ రోజు మన బాబు ప్రాణాలు కాపాడింది మీ అక్కనా? పదండి మీ అక్కని తీసుకొని వద్దాం. ఏరండి, మీ అక్కయ్య గారు ఇంకెక్కడ కనిపించట్లేదు. మా అక్క ఎక్కడికి పోదే, ఎక్కడెక్కడ ఉండుంటుంది. మా అక్కకి బాధ అనిపిస్తే ఎక్కడో చోట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అదిగోనే మా అక్క. ఎక్కడండి? అక్క, నన్ను క్షమించండి అక్క. ఏమైంది తమ్ముడు? నా భార్య మిమ్మల్ని చాలా ఆలస్యంగా అర్థం చేసుకుంది అక్క. నన్ను క్షమించండి వదినమ్మ. ఫస్ట్ మన ఇంటికి వెళ్దాం పదండి. సమాజం ఏమనుకుంటుందో అని ఆలోచిస్తూ నా ముందున్న మనిషి గొప్పతనాన్ని చూడలేకపోయాను వదిన.
నన్ను క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు ప్రియాంక. మనిషిని మనిషిలా చూస్తే అదే చాలు. అయినా మన సొంత వాళ్ళే మమ్మల్ని అర్థం చేసుకోకపోతే ఈ సమాజం మమ్మల్ని ఎలా అర్థం చేసుకుంటుంది? రాఖీ అంటే ఓ దారం కాదమ్మా, ఓ బంధం. అయినా ఈ బంధానికి జెండర్తో సంబంధం ఉండదమ్మా. అయినా మనిషిని మనిషిగా అంగీకరించే మనసు ఉంటే చాలు. ఇలా అర్థం చేసుకుంటే ప్రతి ట్రాన్స్జెండర్కి ఓ కుటుంబం ఉంటుంది. రాఖీ కట్టే హక్కు ప్రతి ఆడపిల్లకి ఎలా ఉంటుందో ఆడపిల్ల మనసుతో పుట్టిన మాకు కూడా రాఖీ కట్టే హక్కు ఉంటుందమ్మా. నా కుటుంబానికి వెన్నంటే ఉండి అమ్మలా ఆదుకున్న మిమ్మల్ని ఎన్నో మాటలని అవమానించానమ్మా. నన్ను క్షమించండి వదినమ్మా. మా వారికి రాఖీ కట్టండి వదినమ్మా. ఈ రాఖీతో మా తమ్ముడు కుటుంబం సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.